ఫ్రెండ్స్, మనకి ఒక కామెంట్ అయితే వచ్చింది. ఇతను అడిగిన పాయింట్స్ అనేవి చాలా మందికి అయితే యూజ్ అవుతాయి. ఒకవేళ ఎవరైనా ల్యాప్టాప్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆ ల్యాప్టాప్స్ తీసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి నేను ఇది స్పెషల్గా ఒక వీడియో కింద అయితే చేస్తున్నాను. అతను ఏమని అడుగుతున్నారంటే, అసలు యాక్చువల్గా ఫస్ట్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ గురించి మర్చిపోండి అని చెప్పేసి మనకి ఫ్యూచర్ వీడియోస్ ఎలా తీయాలని అయితే చెప్పారు. యాక్చువల్గా ఇంటర్నల్ కాంపోనెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా కానీ ఒక ల్యాప్టాప్ తీసుకుంటున్నప్పుడు ప్రాసెసర్ ఏంటి, అలాగే మనకి ఎంత ర్యామ్ ఉంది, ఎస్ఎస్డి ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి వాటి గురించి కూడా నేను వీడియో అయితే మాట్లాడతాను. అతను ఏమని అడుగుతున్నారంటే, మనకి ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాప్టాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి కూడా అడుగుతున్నారు. అండ్ అంతేకాకుండా ఆ ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాప్టాప్కి సంబంధించిన సర్వీస్ గురించి కూడా మాట్లాడమని అయితే చెప్తున్నారు. యాక్చువల్గా ప్రెజెంట్ నా దగ్గర ఎటువంటి రివ్యూ యూనిట్స్ కానీ లేకపోతే నేను కొన్న యూనిట్స్ లేవు. కాబట్టి నేను ఏదైతే ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను గ్యాదర్ చేసి మీకు అర్థమయ్యేలాగైతే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ మనకు బ్రాండ్స్ కనుక రివ్యూ యూనిట్స్ లాంటివి పంపించినాయి అనుకోండి, డెఫినెట్గా నేను బిల్డ్ క్వాలిటీ గురించి ఇటువంటి వాటి అన్నిటి గురించి కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో దానివల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే ఆ బిల్డ్ క్వాలిటీ ఎలాగుంది, ఎటువంటి వాళ్ళు యూస్ చేయొచ్చు, ఎటువంటి వాళ్ళు యూస్ చేయకూడదు అనేది తెలుస్తుంది. బట్ బేసిక్గా మనకి ఒక బడ్జెట్ రేంజ్లో ల్యాప్టాప్స్ని చూసుకున్నప్పుడు మోస్ట్లీ ఆ ల్యాప్టాప్స్ అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి. ప్రాసెసర్ అవ్వచ్చు, ర్యామ్ అవ్వచ్చు, బిల్డ్ క్వాలిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు మోస్ట్లీ సిమిలర్గానే అయితే ఉంటాయి. సో పెద్దగా మార్పులు అయితే ఏమి ఉండవు. ఎప్పుడు మీకు బిల్డ్ క్వాలిటీలో డిఫరెన్స్ వస్తుందంటే ఆ ప్రైస్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ సెగ్మెంట్ని కనుక చేంజ్ చేశారనుకోండి, అప్పుడు మీకు బిల్డ్ క్వాలిటీలో అయితే డిఫరెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 30,000 నుంచి 35,000 రూపాయల ల్యాప్టాప్లు చూసుకుంటున్నప్పుడు ఆ బడ్జెట్లో ఆ ప్రైస్ రేంజ్లో మ్యాక్సిమం 90% ల్యాప్టాప్స్ మనకి సేమ్ స్పెక్స్ తోటి అలాగే సేమ్ బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తాయి. 5% నుంచి 10% ల్యాప్టాప్స్ మాత్రమే మనకు చేంజ్ అవుతాయి తప్పితే మోస్ట్లీ అన్ని ల్యాప్టాప్స్ కూడా మీకు ఒకేలాగైతే ఉంటాయి. అండ్ దాంతోపాటు సర్వీస్ గురించి కూడా అడుగుతున్నారు. మీరు కనుక నన్ను సర్వీస్ గురించి అడిగారు అనుకోండి, మోస్ట్లీ మీకు రెప్యూటేటెడ్ బ్రాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క సర్వీస్ అనేది బాగుంటుంది. మీకు సర్వీస్ విషయంలో అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనం కనుక రెప్యూటేటెడ్ బ్రాండ్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మీకు యాసర్ బాగుంటుంది, యాసస్ బాగుంటుంది, డెల్ బాగుంటుంది, ఎంఎస్ఐ బాగుంటుంది, అలాగే మీకు హెచ్పి, ఇవన్నీ కూడా మీకు బాగుంటాయి. సో బేసిక్గా మీరు ఒకవేళ ఒక మంచి బ్రాండ్ నుంచి తీసుకున్నట్లయితే మీకు సర్వీస్ విషయంలో అయితే ఇబ్బంది ఏమీ ఉండదు. ఒక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మీకు సర్వీస్ అనేది ల్యాప్టాప్కి కేవలం 1 year మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ సంవత్సరాల పాటు వారంటీ కావాలి అని అనుకుంటే కనుక మీరు వాళ్ళ యొక్క ఎక్స్టెండెడ్ వారంటీని అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు మీకు స్పెషల్ ఆఫర్స్ కూడా జరిగినప్పుడు అటువంటి టైంలో మీకు వాళ్ళే ఎక్స్టెండెడ్ వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తారో, సో వారంటీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మీకు ఏదైతే పార్ట్స్ డ్యామేజ్ అయినా లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానా వాటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే వాళ్ళు రిప్లేస్మెంట్ చేయడం అయితే చేస్తారో. అట్లా కాకుండా వారంటీ కనుక అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చేస్తారో, బట్ ఖచ్చితంగా ప్రతిదానికి కూడా వాళ్ళు అమౌంట్ని అయితే ఛార్జ్ చేస్తారో. సో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏమి అడుగుతున్నారంటే, మనకి హింజెస్ యొక్క క్వాలిటీ గురించి కూడా అతనైతే అడుగుతున్నారు. బేసిక్గా హింజెస్ క్వాలిటీ గురించి అడిగారు అనుకోండి, హింజెస్ క్వాలిటీ అనేది అంటే నేను ఎక్కువ శాతం ఒక ల్యాప్టాప్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అయితే మాత్రం దీని గురించి అనేది చెప్పాలి. నా దృష్టిలో వాళ్ళు హింజెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు, కానీ అవి మీరు కొన్న వెంటనే వచ్చేస్తాయనైతే మాత్రం నేనైతే ఒప్పుకోను. మోస్ట్లీ లాంగ్ రన్లో మీకు హింజెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు నిజంగా ఒక 4 years పాటు 5 years పాటు ల్యాప్టాప్ వాడిన తర్వాత హింజ్ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా పెద్దగా అయితే పట్టించుకోరు. మోస్ట్లీ మీరు ఆ ప్యానల్స్ కూడా అప్పటికే బాగా వేరుడ్ అయిపోతాయి కాబట్టి ఆ ప్యానల్స్ చేంజ్ చేసుకుందాము అనే ఉద్దేశంలో అయితే ఉంటారు. హింజెస్ అనేవి కొంతవరకు వీక్ ఉంటాయి, త్వరగా పోయే ఛాన్స్ ఉంటుందని తెలుసు, కానీ నాకు తెలిసినంత వరకు అంతలాగా హింజెస్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు అయితే చాలా తక్కువనైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫేస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నాకు తెలుస్తుంది. అండ్ ఏ మోడల్లో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంకొక విషయాన్ని కూడా అడుగుతున్నారు, మనం బడ్జెట్ని బేస్ చేసుకుని చూసుకున్నట్లయితే ఎటువంటి ల్యాప్టాప్స్ని తీసుకోవాలని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా కూడా స్టూడెంట్స్ కావాలనుకుంటే మాత్రం మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి యూ సిరీస్ ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్లను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 20,000, 25,000, 30,000 వరకు స్పెండ్ చేసినట్లయితే మీకు i3 సిరీస్ కానీ లేకపోతే Ryzen 3 సిరీస్ కానీ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక 40,000, 45,000 వరకు స్పెండ్ చేసినట్లయితే మీకు i5 సిరీస్ కానీ లేకపోతే Ryzen 5 సిరీస్లో ల్యాప్టాప్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒక 60,000, 70,000 స్పెండ్ చేసినట్లయితే Ryzen 7 సిరీస్ కానీ లేకపోతే Core Ultra 5 సిరీస్ కానీ వస్తూ ఉంటాయి. సో బేసిక్గా మీకు మీ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని బట్టి ప్రాసెసర్లు కానీ లేకపోతే ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. నేనేం చెప్తానంటే కొంచెమైనా రీసెర్చ్ చేయండి. లైక్ ఒక
ఎక్కువ శాతం కంపారిజన్స్ గట్రా చేస్తూ ఉంటారు కాబట్టి యూట్యూబ్లో ఆ కంపారిజన్ వీడియోస్ ఒకసారి చూసి దాన్ని బట్టి మీకు ఏది బెస్ట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ నేను కూడా మన ఛానల్లో వీలైనంత వరకు ల్యాప్టాప్ రిలేటెడ్ వీడియోస్ కూడా తీద్దామని అయితే అనుకుంటున్నాను. స్పెక్స్ బేస్డ్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ మనకి రివ్యూ యూనిట్స్ వచ్చేంత వరకు అట్లాగైనా కవర్ చేద్దామని చెప్పేసి నేనైతే ప్లాన్ చేస్తున్నాను. సో చూద్దాం మరి. అండ్ దాంతోపాటు ఇంకొక క్వశ్చన్ కూడా అతను అయితే అడుగుతున్నారు. అదేంటంటే ఒక ల్యాప్టాప్ అనేది మనకి ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అండ్ ఒక ల్యాప్టాప్ యొక్క లైఫ్ ఎంతవరకు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. మీరు కనుక ల్యాప్టాప్ని కేర్ఫుల్గా యూజ్ చేసుకున్నారనుకోండి, ఈజీగా మీకు 3 to 5 years పాటు ఒక ల్యాప్టాప్ అయితే పనిచేస్తుంది. మీరు ఇంకా జాగ్రత్తగా యూజ్ చేసుకున్నట్లయితే 7 years నుంచి 10 years వరకు కూడా మనకి ల్యాప్టాప్స్ అయితే పనిచేస్తాయి. ప్రాబ్లం అయితే ఉండదు. మోస్ట్లీ మీకు ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే 1 year లోపే వస్తాయి. సో 1 year లోపు ప్రాబ్లం వచ్చినప్పుడు వారంటీ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ వాళ్ళు వారంటీలో రీప్లేస్మెంట్ కానీ లేకపోతే రిపేర్ కానీ చేసి మనకు ల్యాప్టాప్ అయితే ఇస్తారు. సో లైఫ్ గురించి మాట్లాడినట్లయితే లైఫ్ అయితే మాత్రం బాగుంటుంది. బట్ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, లైఫ్ మనకు అంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మోస్ట్లీ మీకు బ్యాటరీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయ్యేటప్పటికి డెఫినెట్గా మనం బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు హింజ్ క్వాలిటీ కూడా మనకి కొంతవరకు లిమిటెడ్గా ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్యానల్స్ చేంజ్ చేసుకున్నా కూడా మనకి ల్యాప్టాప్కి సంబంధించి కాస్ట్లీయెస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మదర్ బోర్డు. సో ఆ మదర్ బోర్డుకి కంప్లైంట్ రానంత వరకు మీ ల్యాప్టాప్ ఒకవేళ మనం ఏదైనా చిన్నగా రీప్లేస్మెంట్ చేయించుకోవాలనుకున్నా, రిపేర్ చేయించుకోవాలనుకున్నా పెద్దగా డబ్బులు అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ రిపేర్స్ గురించి అడుగుతున్నారు. రిపేర్స్ గురించి కూడా చెప్పాను కదా, ఒకవేళ మీకు రిపేర్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వారంటీలో ఉన్నట్లయితే రిపేర్స్ అనేవి బ్రాండే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చేస్తారో, అలా కాకుండా మనకి వారంటీ కనుక అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్కి ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ ఛార్జ్ చేసి దాంతోపాటు సర్వీస్ ఛార్జ్ కూడా ఛార్జ్ చేసి మీకు మీ ల్యాప్టాప్ని ఆ రిపేర్ అయితే చేసేస్తారో. జనరల్గా రిపేర్స్ రావడం అనేది కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసినట్లయితే ల్యాప్టాప్ అయితే పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మీరు ఇష్టం వచ్చినట్టు పాడేయడం కానీ లేకపోతే ల్యాప్టాప్ని దూరంగా విసరడం కానీ, మంచం దగ్గర ఉన్నప్పుడు కూడా కొంతమంది మంచం మీద పెట్టకుండా అలా చేతుల చేతి విసురుతూ ఉంటారు. సో అట్లా మీరు హ్యాండ్లింగ్ అనేది కరెక్ట్గా చేయకపోతే వాటి యొక్క లైఫ్ అనేది మనకు కొద్దిగా ఫాస్ట్గా అయితే తగ్గిపోతుంది. అలా కాకుండా కేర్ఫుల్గా యూజ్ చేసినట్లయితే ఈజీగా మీకు 3 to 5 years పాటు అయితే పనిచేస్తాయి. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, ల్యాప్టాప్లో కాంపోనెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ ల్యాప్టాప్లో కాంపోనెంట్స్ కనుక చేంజ్ చేయొచ్చా, చేంజ్ చేసినట్లయితే మనం ఎన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు అని కూడా అడుగుతున్నారు. మీరు కనుక ల్యాప్టాప్లో కాంపోనెంట్స్ చేంజ్ చేయొచ్చు అని అడిగారు అనుకోండి, అదైతే పాసిబుల్ కాదు. ల్యాప్టాప్లో ఉంటే కాంపోనెంట్స్ అన్నీ కూడా మోస్ట్లీ మీకు సాల్డర్ అయితే అయ్యి ఉంటాయి. సో ప్రాసెసర్ అవ్వచ్చు, గ్రాఫిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సాల్డర్ చేస్తారు కాబట్టి అప్గ్రేడబిలిటీ అనేది ల్యాప్టాప్కి సంబంధించి చాలా లిమిటెడ్గా అయితే ఉంటుంది. మనకి అప్గ్రేడ్స్ ఏం చేసుకోవచ్చు అంటే ర్యామ్ అప్గ్రేడ్ అనేది పాసిబుల్ అవుతుంది. అంతేకాకుండా స్టోరేజ్కి సంబంధించిన అప్గ్రేడ్స్ ఏమైతే ఉంటాయో ఆ స్టోరేజ్ అప్గ్రేడ్ కూడా మనం ల్యాప్టాప్కి సంబంధించి చేసుకోవచ్చు. మిగతాది ఏది కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవడం అనేది అంత పాసిబుల్ అయితే కాదు. కొన్ని మోడల్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీరు ర్యామ్ అలాగే స్టోరేజ్ ఏదైతే ఉంటుందో స్టోరేజ్ని మాత్రమే మీరు చేంజ్ చేసుకోవడానికి, అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ మనం కాంపోనెంట్స్ ఏమి కూడా చేంజ్ అయితే చేయలేము. అండ్ ఫైనల్గా అతను ఏమడుగుతున్నారంటే ల్యాప్టాప్ మనం రీసేల్ చేసుకోవడం బెస్టా లేకపోతే ఎక్స్చేంజ్ ఇచ్చి ఇంకొక ల్యాప్టాప్ తీసుకోవడం బెటర్ అని కూడా అడుగుతున్నారు. నన్ను కనుక అడిగారు అనుకోండి, మీ దగ్గర బాగా ఓల్డ్ ల్యాప్టాప్స్ ఉన్నట్లయితే, బాగా పాత జనరేషన్ ల్యాప్టాప్స్ ఉన్నట్లయితే అవి మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోమనేది చెప్తాను. అలా కాకుండా మీ దగ్గర కొంచెం రీసెంట్గా రిలీజ్ అయిన ల్యాప్టాప్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే కోర్ అల్ట్రా సిరీస్ రన్ అవుతుంది, లేకపోతే మీకు 13th generation అట్లయితే రన్ అవుతున్నాయి. కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ 10th generation 11th generation ప్రాసెసర్ తోటి మీ దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయనుకోండి, అవి మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడం కంటే కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తెలిసిన వాళ్ళకి అమ్మడం కానీ లేకపోతే మనకి మార్కెట్ ప్లేస్లు ఉంటాయి కదా, సో మార్కెట్ ప్లేస్లో మీరు సెల్ చేసుకున్నట్లయితే కొంతవరకు డబ్బులు ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా మీ దగ్గర అలా చెప్పిన కదా బాగా ఓల్డ్ ల్యాప్టాప్స్ ఉండి చాలా సంవత్సరాలు అయిపోయినట్లయితే అవి మీరు మార్కెట్ ప్లేస్లో అమ్మినా కూడా ఎవరో కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించరు. సో అటువంటి వాటిని మీరు ఏవైతే మనకి ఎక్స్చేంజెస్ ఉంటాయో ఫ్లిప్కార్ట్లో అవ్వచ్చు లేకపోతే అమెజాన్లో అవ్వచ్చు, ఇటువంటి ప్లేసెస్లో ఎక్స్చేంజెస్ ఉంటాయి కాబట్టి అటువంటి ప్లేసుల్లో మీరు ఎక్స్చేంజ్ చేసుకుని మీరు ఇంకొక ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి ఎక్స్చేంజ్ చేసుకున్నంత మాత్రం బాగా డబ్బులు వస్తాయి అనుకుంటున్నారేమో. మీకు పెద్దగా డబ్బులు అయితే రావు. 2000 కానీ లేకపోతే 3000 రూపీస్ కానీ వాళ్ళు ఎక్స్చేంజ్ కోసం అయితే ఇస్తారు. సో ఈ కామెంట్ అయితే నాకు కొంతవరకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ అంతేకాకుండా కొత్తగా ల్యాప్టాప్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందని అయితే అనిపించింది. సో దాని గురించే ఈ కామెంట్ని ప్రత్యేకించి ఒక ఫుల్ వీడియో అయితే తీశాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అవి డెఫినెట్గా మన ఆడియన్స్కి అయితే యూజ్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.